లేబర్ అంటే మీకు అంత ప్రేమ, అంత అభిమానము? మేము సోషలిస్ట్ పార్టీ, మేము వర్కర్స్కు ఫేవర్గా, బీదవాళ్లకు, మా రైతులకు, వీళ్ళందరికీ ఫేవర్గా ఉంటుంది సోషలిస్ట్ పార్టీ సిద్ధాంతాలు. మా డాక్టర్ లోహియా గారు, ఈయన డాక్టర్ లోహియా గారు, ఆయన సిద్ధాంతాలు మేము నమ్మి పనిచేస్తాం. కాబట్టి శ్రమజీవులకు ఎక్స్‌ప్లాయిటేషన్ జరగవద్దు, శ్రమ దోపిడీ జరగవద్దు, దోపిడీని అరికట్టాల. అందుకొరకే ట్రేడ్ యూనియన్ ఈ విషయాల్లో పోరాటం చేస్తాం. అట్లయితే మేము ఇంకా చాలా విషయాల్లో చాలా వరకు మరి ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు కట్టియాలంటే అప్పుడు విజయనగర కాలనీ అప్పుడే కొత్తగా కట్టింది. అప్పుడు పోయి మేము జెండాలు కట్టి ఇళ్ళు కబ్జాలు చేసినాం. అప్పట్లో మీ అభిమానులంతా కూడా అనేవారు అన్నమాట నరసింహారెడ్డి గారి గురించి. మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దండి, మంచి వాళ్ళకి మంచివాడు, చెడ్డవాళ్ళకి చెడ్డవాడు, ఎంతవరకైనా పోరాడతాడు లేబర్ జోలికి వస్తే. కార్మిక నాయకుడే కాదు ఆయన, గూండా నరసింహారెడ్డి కూడా, నాయన నరసింహారెడ్డి గూండా నరసింహారెడ్డి అయినా ఆయనతో పెట్టుకుంటే ఎవరు తట్టుకోలేరు, ఎంతటి వారినైనా కూడా ఇది చేస్తాడు, మాటలతో మాట వింటేస్తాడు. అదే ఇప్పుడు అన్నారే మీరు బాంబులు పెట్టి పిలుస్తారని, ఆయనలో ఉన్న ఇది కూడా బయటకు వస్తుంది అనేవారు అనమాట. సమయస్ఫూర్తి, అదే కామన్ సెన్స్ ఉపయోగిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. మనం ఎప్పుడైనా ఒక మనిషికి హెల్ప్ చేసే, సపోర్ట్ చేసే ప్రయత్నం చేయాలి, ఒకరికి అన్యాయం చేసే ప్రయత్నం చేయొద్దు. మనం మంచి చేస్తే మనకు కూడా సమాజం మంచి చేస్తుంది. ఆ మంచితనం కొరకే మనం ఎప్పుడు కూడా శ్రమపడి పనిచేయాలి. దాని ఫలితమే డాక్టర్ లోహియా గారు మా గురువు గారు, ఆయన మా సోషలిస్ట్ నాయకుడు, ఆయన స్ఫూర్తితోటి, ఆయన సిద్ధాంతాలతోటి మేము పనిచేసుకుంటా ఇన్నేళ్ళు చేసినాము. ఇప్పుడు ఫస్ట్ టైం 2-3 పార్టీలు కలిసి జనతా పార్టీ అయింది. అప్పుడు నాకు టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అయినా. అట్లా మషీరాబాద్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యే అయినా నేను. మరి టీఆర్ఎస్లో వచ్చినాం, తర్వాత జనతాదళ్ అవన్నీ విడిపోయినాక ఇక కేసీఆర్ ఎమ్మడి టీఆర్ఎస్లో వచ్చినాం. టీఆర్ఎస్లో వచ్చినాక మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినాం. మన రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రి అయినాం, టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రి ఉన్నా. తర్వాత ఇప్పుడు 2004లో మీరు మంత్రి, సాంకేతిక టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్. తర్వాత ఇప్పుడు లేబర్ అండ్ హోమ్ మినిస్టర్. కేసీఆర్ గారు నా మీద నమ్ముకొని ఆయన నన్ను లేబర్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ కమ్మన్నాడు. నేనెందుకన్నా రోజు పోలీసు వాళ్ళతో నాకు గొడవలు ఉంటాయి, నేనెందుకు హోమ్ మినిస్టర్ అన్నాడు. నేను మీ తమ్ముడిని ఉన్నా కదా, నేను మీరు చీఫ్ మినిస్టర్, లా అండ్ ఆర్డర్ నా చేతిలో ఉంటుంది కదా, నేను నీకు సపోర్ట్ చేస్తాను గా అన్నాడు. నువ్వు ఇన్నేళ్ళ నుంచి ట్రేడ్ యూనియన్లో పనిచేస్తావు, లేబర్ మినిస్టర్ కూడా నువ్వే తీసుకో, 2 నువ్వే తీసుకొని నాకు ఇచ్చాడు. ఆయన నా మీద గౌరవం ఇచ్చాడు. ఆ గౌరవాన్ని కాపాడుతూ నేను మంచిగా పార్టీకి, ఆయనకు, సీఎం గారికి పేరు తెచ్చే కార్యక్రమం చేసుకుంటూ వచ్చాను ఇన్ని రోజులు. ఇక్కడ 2 అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. కార్మికులు అంటే మీకు అమితమైన ప్రేమ, వారి కోసం ఎందాకైనా వెళ్తారు, అవసరమైతే బాంబులు పెట్టేస్తారంటారు మీరు, అంత ప్రేమ కార్మికులు అంటే. ఆ కార్మికుల మీద ప్రేమ ఈరోజు మిమ్మల్ని లేబర్ మంత్రిని చేసింది, కార్మిక మంత్రిని చేసింది. మరోవైపు తొలిదశ ఉద్యమంలోనే పెద్ద ఎత్తున పోరాటం చేశారు, మీ తెలంగాణను సాధించుకోవడం, నా తెలంగాణ నాకు కావాలి, నా హక్కులు నాకు కావాలి అనే ఉద్యమంలోనే ఉధృతంగా పోరాడి 30 సార్లు మీరు జైలుకు వెళ్ళి వచ్చారు. 69లో జైలుకు వెళ్ళి వచ్చారు. మేము అప్పుడు పొలిటికల్ పార్టీస్ లేవు, ఓన్లీ స్టూడెంట్స్, ఎంప్లాయీసే చేశారు హక్కుల కొరకు. తెలంగాణలో మా హక్కులు మాకు కావాలి, తెలంగాణ హక్కులు సాధించుకోవాలని మూమెంట్ స్టార్ట్ అయింది. అది మూమెంటు సపరేషన్ కన్వర్ట్ అయింది. స్టూడెంట్స్ రెడ్డి హాస్టల్కి ఊరేగింపు వస్తున్నారు, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ వరకు హక్కులు అన్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వచ్చినాక హక్కులు లేవు, గిక్కులు లేవు, సపరేషన్ అని చెప్పని టర్న్ అయిపోయింది. ఆ రోజు టర్న్ అయింది. ఇక రెడ్డి హాస్టల్లో మీటింగ్ పెట్టి చెన్నారెడ్డిని రమ్మని పాటలు పాడిన, రాబోయి మర్రి చెన్నారెడ్డి, తెలంగాణ ఎదురు చూస్తుంది నీ కొరకని పాటలు పాడినప్పుడు. సార్ పాడండి సార్, ఆ పాట అదే పాట పాడండి, మీ ప్రాసలో పాడండి. రాబోయి మర్రి చెన్నారెడ్డి, నీ రాక కొరకు తెలంగాణ ఎదురు చూస్తున్నది, రాబోయి మర్రి చెన్నారెడ్డి, తెలంగాణ బతుకులు బాగుపడాలంటే చెన్నారెడ్డి రావాలా అని చెప్పని పాటలు పాడినప్పుడు. అట్లా తర్వాత మదన్ మోహన్ ప్రెసిడెంట్ చేశారు, సరిపోతలేడని చెన్నారెడ్డిని తీసుకొచ్చారు. చెన్నారెడ్డి వచ్చిన తర్వాత వైలెన్స్ టైప్ అయిపోయింది, సీరియస్ వైలెన్స్. అప్పుడు వైర్లెస్ లేవు, పోలీసు ఇవన్నీ లేవు, వెహికల్స్ ఇవన్నీ ఏం లేవు.
అప్పుడు టెలిఫోన్ స్తంభాలు వీక్ పడేస్తే ఉదయం వేస్తే సాయంత్రం దాకా ఎవడు వచ్చేటోడే లేడు. ఆ ఫుట్పాత్ మీద బండలన్నీ వీకి రోడ్డు మీద పడేసేది, రోడ్ బ్లాక్ చేసేసేది, ఎవడు రాకనే పోయింది. అట్లా తీవ్రమైన మూమెంట్ నడిచింది. సికింద్రాబాద్లో సత్యనారాయణ రెడ్డి సమైక్య మీటింగ్ పెట్టాడు బూర్గుమాదేవి వల్ల. మొత్తం ప్రజలు పోయి మీటింగ్ జరగాలి, ఇలా గొడవ చేశారు, ఫైరింగ్లు అయినాయి, మొత్తం ఆడ పిల్లలు చచ్చిపోయినారు. తర్వాత గవర్నర్ దగ్గరికి ర్యాలీ పోయినరు. రైల్వే పట్టీ మీద పిల్లలు ఉన్నారు, పోలీసు గవర్నర్ బిల్డింగ్ దగ్గర ఉంది. వీళ్ళు రాళ్లతోటి కొడుతారు, వీళ్ళు గోళీలతో కొడతారు. మా ముందరనే ఆడ రైల్వే పట్టీ మీద 2 పిల్లలు చచ్చిపోయినారు ఆడనే. అట్లా చాలా వైలెన్స్ అయింది. 369 మంది చచ్చిపోయినప్పుడు పోలీస్ తూటాలకు. తర్వాత మూమెంటు అయిన తర్వాత పెద్ద మనుషులు ఒప్పందం చేశారు. స్టార్టింగ్గా ఆంధ్ర తెలంగాణ కలిసేటప్పుడే 58లోనే పెద్ద మనుషులు ఒప్పందంతో కలిశారు. ఒప్పందం ఏమిటి? మీ భూమి ఆంధ్రలో ఎవరు కొనరు, మీ నిధులు మీకే ఖర్చు పెడతాం, మీ ఉద్యోగాలు మీకు ఇస్తాం, మనం రెండు ప్రాంతాలు కలిసి పనిచేద్దాం. అప్పుడు అందరికీ అనుమానం ఉండే, మాకు ఇంగ్లీష్ ఇక్కడ వీక్, నిజాం ప్రభుత్వం ఇక్కడ కాబట్టి ఉర్దూ అధికార భాష కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ వీక్ ఉన్నది కాబట్టి మీరు ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తారు మమ్మల్ని. మీరంతా మద్రాస్ గవర్నమెంట్లో మిలిటరీగా అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీరు ఫార్వర్డ్ ఉన్నారు, మీ అమ్మడి మేము పోతే మాకు అన్యాయం అవుతుందని చెప్తే అప్పుడు ఈ ఒప్పందం చేశారు. అది ఇంప్లిమెంట్ కాలే. తర్వాత 69లో 6 పాయింట్ ఫార్ములా వచ్చింది. 6 పాయింట్ ఫార్ములా కూడా ఆడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తోటి సంతకం చేసి ఇచ్చింది ఇందిరాగాంధీ. మీ నిధులు మీకు ఖర్చు పెడతాం, మీ ఉద్యోగాలు మీకు ఇస్తాం, మీ నీళ్లు మీకు పంపిస్తాం, మీ భూములు ఎవరు కొనరు అని ఇవన్నీ చేశారు. అయినా మా భూములన్నీ కొనుక్కున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ, ఇక్కడ వచ్చి డబ్బులు కొన్నారు, ఆ భూమి ఆసామి వాళ్ళకి చౌకీదారుగా పనిచేస్తున్నాడు. అట్లా ఎక్స్‌ప్లాయిటేషన్ అయ్యి దోపిడీ కాబట్టి దాని మీద ప్రజలలో తిరుగుబాటు వచ్చింది, ఉద్యమం నడిచింది. తర్వాత ఎన్టీ రామారావు వచ్చినప్పుడు వీళ్ళంతా ఎన్జిఓస్ అంతా మళ్ళీ మేము సమ్మెలో పోతాం, మేము స్ట్రైక్లో పోతాం, తెలంగాణ మూమెంట్లో పోతాం అన్నారు. అట్లా పోవద్దు అన్నాడు. అప్పుడు ఎన్టీ రామారావు మంచోడు, ఆయన ఒక ఆంభావిస్ట్ ఆయన అన్నాడు 3 ఐఏఎస్ ఆఫీసర్లతో ఎంక్వైరీ చేయించాడు ఎందుకు ఈ మూమెంట్ ఎందుకు వచ్చిందని. అప్పుడు ఎంక్వైరీ చేస్తే 58,000 పోస్టుల మీద, తెలంగాణ పోస్టుల మీద ఆంధ్రలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది అన్యాయం కదా. తెలంగాణ పోస్టుల మీద ఆంధ్రలో ఎట్లా చేస్తారు, వాళ్ళకి కావాలి కదా. అందుకొరకే వీళ్ళందరినీ అక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఆంధ్రకు సూపర్ మెమోరియల్ పోస్టులు ఇచ్చి వాళ్ళకి అడ్జస్ట్ చేయండి, వాళ్ళని రోడ్డు మీద పడేయొద్దు, ఇక్కడ 58 ఖాళీ అయిన పోస్టులని వాళ్ళకి ఇవ్వాలని అన్నారు. ఇయ్యలే, అది కూడా ఇయ్యలే. పెద్ద మనుషుల ఒప్పందం కాదే, జెంట్లమెన్ అగ్రిమెంట్ కాలే. ఈ 58 16 జీవో వచ్చింది, ఆ 16 జీవో ఇంప్లిమెంట్ కాలే. తర్వాత ఇక మూమెంట్ ఇంకా ఎక్కువైపోయింది. తర్వాత కేసీఆర్ గారు కరెంట్ ఛార్జీలు పెంచాడు, చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచితే కేసీఆర్ ఒక లెటర్ రాశాడు, డిప్యూటీ స్పీకర్ ఉండే. ఇప్పటికే బీద తెలంగాణలో కరెంటు బాగా ఇబ్బంది ఉంది, బోర్లు వేస్తే పడతలేవు, ఈ కరెంటు ఛార్జీలు వేస్తే రైతులు ఇంకా నడ్డిరిగిపోద్ది, అయితే విడ్రా చేసుకోవాలన్నాడు. చేసుకోలే. ఈయన డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేసి తెలుగుదేశంకు రాజీనామా చేసి పార్టీ పెట్టాలి, తెలంగాణ ఉద్యమం నడిపేయాలని ఆలోచిస్తాడు. అప్పుడు నాకు టెలిఫోన్ చేశాడు, నరసన మరి నువ్వు 69లో ఉద్యమంలో పనిచేసినావు, మరి నేను ఉద్యమం మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, మరి నీతోటి మాట్లాడాలి, నువ్వు మా ఇంటికి వస్తావా, నేను మీ ఇంటికి రాను, నేనే మీ ఇంటికి వస్తాను, వచ్చిన ఒక ½ అవర్ మాట్లాడినావు, నీ అమ్మడి మూమెంట్లో ఉంటాను డిసిషన్ తీసుకొని ఆయన అమ్మడి టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్గా స్థాపించినప్పటి నుంచి ఆయన ఎమ్మడున్నాం. 2001 27 ఏప్రిల్ నాడు జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఫామ్ అయింది. గులాబీ జెండా సింబులు, నాగలు పట్టిన రైతు గుర్తుండే. అప్పుడు మళ్ళీ తర్వాత కార్ అయింది, చేంజ్ అయింది ఎన్నికలకు. 2007లో ఫామ్ అయింది. ఓకే, అది 2001లో 2001 ఏప్రిల్ 27 నాడు 2001 ఏప్రిల్ 27 నాడు ఈ పని టీఆర్ఎస్ ఫారం అయింది. ఈ టీఆర్ఎస్ ఫారం అట్లా నడుస్తుంటే మూమెంట్ నడిపించుకుంటూ వచ్చాం.
జల ఆందోళన చేశాము, ఎన్నో ఉద్యమాలు చేసినాం. 14 సంవత్సరాలు పోరాటం చేసినాం. 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమంతో స్టార్ట్ అవుతుంటే ఇక వింటలేరు అని చెప్పని కేసీఆర్ గారు హంగర్ స్ట్రైక్, ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ చేస్తాను డిసిషన్ తీసుకొని 16 జీవో ఇంప్లిమెంట్ కావట్లేదు, మా అన్యాయం అవుతుంది మా ఉద్యోగస్తులకు అని చెప్పని తర్వాత సపరేట్ తెలంగాణ కావాలని ఇష్యూ హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు. అప్పుడు సకల జైల్లో సమ్మె జరుగుతుంది. ఈయన హంగర్ స్ట్రైక్ చేసేటప్పుడు నరసన్నమ్మ నువ్వు 69లో జైలుకు పోయినావు, మళ్ళీ నేను పోలేదు ఎప్పుడు, మరి జైలుకు పోతా నువ్వు రా నాయమడరా అన్నాడు. కరీంనగర్ పోయినా వాడి నుంచి మేము సిద్దిపేటకు హంగర్ స్ట్రైక్ పోతుంటే మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. కరీంనగర్లో చేసి ఖమ్మం జైల్లో తీసుకుపోయి పెట్టిండ్రు. ఖమ్మం జైల్లో పెడితే జైల్లోకి అరెస్ట్ కాగానే మేము అప్పుడే జడ్జి తోటి కొట్లాడబెట్టుకున్నాం. ఏమయ్యా మేము ముగ్గురం మంత్రులం, విజయరామారావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నేను ముగ్గురం స్టేట్లో ఎక్స్ మినిస్టర్లు, ఆయన సెంట్రల్ ఎక్స్ మినిస్టర్ కేసీఆర్ గారు. మా 5గురిని మీరు తీసుకొచ్చి ఈ సి క్లాస్ జైల్లో పెడితే ఎట్లా అని అడిగినాం. జడ్జి అన్నాడు ఏమైనా పోలీసు వాళ్ళని అడిగిన ఎందుకు పెట్టినరా సి క్లాస్ జైల్లో అని చెప్పానంటే, సార్ ఇక మేము ఆయనను తీసుకురావడమే కష్టం, ఇంత దూరం ఇంక ఆయన మేము కదిలియలేము, అగ్గి మండుతుంది తెలంగాణ, కష్టమవుతుంది, రేపు ఎల్లుండి ఆలోచిస్తామని. ఇవాళైతే కొత్త జైలు, అది ఇనాగ్రేషన్ కాదు, అండబెడుతున్నాం అని చెప్పి అందులోకి తీసుకుపోయారు. ఆయన ఆ రోజు నుంచి హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశాడు అందులో జైల్లోనే. 2 రోజుల తర్వాత డాక్టర్లు వచ్చి నా ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ తీసుకుపోవాలని బలవంతంగా మేమందరం అడ్డుపడ్డా తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేశారు. చేస్తే ఆయన ఏమన్నాడు, కలెక్టర్ని పిలిపించి నాయన నరసింహారెడ్డి షుగర్ పేషెంట్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు షుగర్ పేషెంట్, విజయరామారావు నా ఫ్యామిలీ డాక్టర్, వాళ్ళని కూడా మీరు హాస్పిటల్కి తీసుకురావాలన్నాడు. వాళ్ళని మమ్మల్ని తీసుకురమ్మంటే కలెక్టర్ ఆర్డర్ ఇస్తే తీసుకుపోతున్నాడు. అప్పుడే పోలీసు వాళ్ళు కుట్ర చేసి కేసీఆర్ మేము అరెస్ట్ చేసినప్పుడే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు ఎల్బీ నగర్ స్టేడియం చౌరస్తల. తర్వాత ఆడికి పోయినాక ఆయన నిమ్మరసం తాగినట్టు హంగర్ స్ట్రైక్ విడ్రా చేసినట్టు ఒక క్రియేట్ చేసిన టీవీలలో స్కోరింగ్ వస్తుంది. రోజు నిమ్మరసం తాగలేదైనా? తాగలే, అది తిప్పించినట్టు చేసింది అదంతా. అయితే అది మేము హాస్పిటల్ నుంచి జైలు నుంచి హాస్పిటల్ పోయేటప్పుడు చూసినాం, పోయి చెప్పినాం కేసీఆర్కి, ఏం సార్ ఇట్లా అయింది, మీరు హంగర్ స్ట్రైక్ విడ్రా అయ్యింది అని చెప్పని. గద్దరు శవయాత్ర చేస్తుండే ఉస్మానియా యూనివర్సిటీలో, మరి ఇదేంటంటే లేదు తప్పది, మోసం దగా, పిలువని మీడియాను పిలిపించి మీడియాకి చెప్పాడు, నేను హంగర్ స్ట్రైక్ విడ్రా కాలేదు, ఇది మోసం, పోలీసు వాళ్ళు కుట్ర చేస్తున్నారు, నేను హంగర్ స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నా అని చెప్పాడు ఆయన. తర్వాత ప్రెస్లు మొత్తం మీడియా వచ్చినాక అప్పుడు మేమందరం కూడా అబ్బా ఇక మంచిగా అయింది అనుకోండి, లేకపోతే జనం కొడతారు అని చెప్పని అప్పుడు ఆడ నుంచి ఆడ 4-5 రోజులు ఉన్నాం. 4 రోజుల తర్వాత మమ్మల్ని వేరే జైలుకి తీసుకోమని చెప్పాను. గొడవ చేసినాం, బాగా గొడవ అయింది. ఆ గొడవ కూడా మా అల్లుడు వచ్చాడు శ్రీనివాసరెడ్డి, అది మొత్తం సెల్ల తీసి బయటికి పంపించేసాడు. అది మొత్తం మీడియాలో వచ్చేసింది, జైల్లో కూడా కొట్లాడుకుంటారు వీళ్ళు చేసిందని చెప్పారు, బాగా వచ్చేసింది. దానివల్ల ఖమ్మంలో మూమెంటే లేకుండే, దీంతో మూమెంట్ బాగా బ్రహ్మాండంగా ఖమ్మంలో మూమెంట్ లేచింది. ఆ నుంచి అర్ధరాత్రి మాకు ఎవరు తెలియకుండా ఆయనను అమాతం తీసుకొచ్చి నియమ్స్ వేసిండ్రు. నియమ్స్ వేసినాక మళ్ళీ మాకు ఎన్జిఓస్ బెయిల్ ఇస్తే మేము బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చి మేము హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్కి వచ్చినాక ఈడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇక్కడ బయట రాయలసీమ నుంచి గుండాలు తెచ్చి మూమెంట్ దెబ్బ కొట్టాలని చూసింది. వీళ్ళే రాయలసీమలే. ఆయన ఉన్నాడు కదా, ఆయన రాజశేఖర రెడ్డికి రాజ్యసభ మెంబర్, ఇప్పుడు ఆయన పేరు ఏంటి, కేవీపీ రామచంద్రరావు, వీళ్ళంతా ప్లాన్ చేసి డిస్టర్బ్ చేయాలని చూసింది. అప్పుడు ప్రెస్ పెట్టి మేము చెప్పినాం. ప్రెస్ పెట్టి చెప్తే అప్పుడు పెద్ద జనం అంతా తిరుగుబాటు వచ్చింది. ఆ రోజు పాంజాగుట్ట నుంచి అమీర్పేట వరకు విద్యార్థులు వచ్చి మొత్తం షాప్స్ అన్ని అద్దాలు వాళ్ళు కొట్టేసేసాను. మొత్తం పెన్ డ్రాప్ సైలెంట్, హైదరాబాద్ బంద్ అయిపోయింది ఆటోమేటిక్గా. దాంతో ఇంకా మూమెంట్ ఇంకా పెరిగింది. స్టూడెంట్స్ అప్పటి నుంచి ఉద్యమం వల్ల ఇంటర్ఫియర్ అయినారు. ఉద్యమం వల్ల అంతకుముందు లేకుండ్రి స్టూడెంట్స్ వచ్చారు, బ్రహ్మాండంగా ఉద్యమం స్టార్ట్ అయింది.
అప్పుడు పార్లమెంట్లో అన్ని పార్టీలు ఒత్తిడి చేసినాయి. మీరు కరీంనగర్లో పోయి మీటింగ్లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తారని ప్రామిస్ చేసింది. వాళ్ళతోటి అలయన్స్ అయ్యి అధికారంలోకి వచ్చిండ్రు. ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి, మరి ఆయన ఎంపీ పార్టీ ప్రెసిడెంట్ చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు. మీరు ఇట్లా చేస్తున్న అన్ని పార్టీలు ఒత్తిడి చేస్తే అప్పుడు రాత్రి 11 గంటలకు చిదంబరంతో అనౌన్స్ చేశారు. ఏమని? తెలంగాణ ప్రక్రియ ప్రారంభం చేస్తాము అని చెప్పాను. డిసెంబర్ ప్రక్రియ ప్రారంభం చేస్తామని అంటే అందరూ సంతోషపడ్డారు. అయ్యా తెలంగాణ వచ్చేసింది అని చెప్పాను. అప్పుడు మళ్ళా టెలిఫోన్ చేసి ఆయన రోసయ్య అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చి నిమ్మరసం ఇస్తాట మేము మరి ఆయనతో తీసుకోకుండా ఇక ఆయనతో ఎందుకు మనకు అని చెప్పని మా జయశంకర్ సాబ్తో నిమ్మరసం తీసుకొని అప్పుడు ఆయన చిదంబరం టెలిఫోన్ చేశాడు. ఏమని? ఏం కావాలి మీకు? మీరు అంగస్టాక్ ఎట్లా విత్డ్రా చేస్తారు? నాకు తెలంగాణ బిల్లు అసెంబ్లీలో పెట్టాలా, మా పిల్లల మీద కేసులన్నీ విత్డ్రా చేయాలి. ఈ రెండే మా కండిషన్స్. అవి రెండు నేను ఇంప్లిమెంట్ చేస్తా అంటే నేను అంగస్టాక్ లేచాడు. చేసి అయినాక రోసయ్య వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్, అప్పుడు బేగంపేట ఇంకా అది రాలే, ఆడి నుంచి టెలిఫోన్ చేసి చంద్రబాబు చెప్పాడు. చంద్రబాబు అయిపోయింది తెలంగాణ, తీర్మానం పెట్టమన్నారు, రేపు నేను తీర్మానం పెడుతున్నా, పాస్ అయిపోద్దని. అప్పుడు చంద్రబాబు రాత్రి నిద్రపోకుండా ఎస్ఎంఎస్లు పెట్టి ఆంధ్ర బంద్ కాలిచ్చి ఆంధ్ర ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, అది మన ఆయనది చిరంజీవి పార్టీలందరూ కలిసి బంద్ కాలిచ్చి అక్కడ ధర్నాలు పెట్టి ఇక్కడ అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి మేము తెలంగాణ ఇస్తే గవర్నమెంట్ పడగొడతామని చెప్పాను. అప్పుడు ఆంధ్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు రాజీనామాలు అయ్యేవరకల్లా కాంగ్రెస్ వెనుకపోయింది. విస్తృత స్థాయి చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేస్తాము అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు పిల్లలు భయపడ్డారు. అరే తెలంగాణ వస్తుంది అనుకున్నాం, మళ్ళీ విస్తృత స్థాయి అయింది, మళ్ళీ వెనకపోయినరు, ఇంకా తెలంగాణ రాదు, మనకు ఉద్యోగాలు రావు, మనం అంతా ఆగమవుతాం. అప్పుడు పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం, ఊరేసుకోవడం, పెట్రోల్ పోసుకొని చావడం, 1200 మంది చచ్చిపోయారు. అట్లా పిల్లలు ఆ ఉద్యమం అంత ఆ విధంగా నడిచింది. తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ ఒత్తిడి చేసి ప్రేర్ చేస్తే పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ పాస్ చేశారు 2014 ఫిబ్రవరి నాడు. అప్పుడు బీజేపీలు అడ్డం పడ్డారు. వెంకయ్య నాయుడు రాజ్యసభ మెంబరు అడుగడుగున అడ్డం పడ్డాడు. ఎందుకు? తీర్మానం కాకుండా మాకు ఆంధ్రకి ఏం ఇస్తారు, మాకు స్పెషల్ స్టేటస్ కావాలా, మాకు అవి కావాలా, ఇవి కావాలా, ఎట్లయితే ఇది అని అన్నీ డిస్టర్బెన్స్. శివసేనలో ఈ తర్వాత బెంగాలోళ్ళు వీళ్ళంతా గొడవ చేశారు పార్లమెంట్లో. పార్లమెంట్ తీర్మానం పాస్ అయింది, రాజ్యసభలో డిస్టర్బ్ చేశారు. అయినా అలా డెటర్మెంట్ అయ్యి తీర్మానం చేసి పాస్ చేసిన అయిపోయింది. ఆ రోజే ప్రెస్లో చెప్పాడు, తెలంగాణ ఉన్న వాళ్ళంతా మా ఆంధ్ర సోదరులంతా మా తెలంగాణ వాళ్ళే, ఇప్పుడు ఎవరు ఎక్కడ పోయేది అవసరం లేదు, ఏం లేదని చెప్పని. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్ డ్రాప్ సైలెంట్గా వైలెన్స్ లేకుండా శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రం అంతా గవర్నమెంట్ అయింది. గవర్నమెంట్ అయినప్పుడు క్యాబినెట్ అయింది. క్యాబినెట్ అయిపోయాక గవర్నమెంట్ ఇప్పుడు 4 సంవత్సరాలు నిద్ర కంటి నిండా ప్రజలు పోతారు. ఒక్కనాడు కర్ఫ్యూ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, వైలెన్స్ లేకుండా, హిందూ ముస్లింల గొడవలు లేకుండా ప్రశాంతంగా నడుస్తున్నది 4 సంవత్సరాల 3 నెలలు ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తున్నది. కానీ ఇప్పుడు మేము మిషన్ కాకతీయ ద్వారా ప్రాజెక్టులు కడుతున్నాం. మరి అక్కడి నుంచి గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చే పని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తే దాని మీద కేసులు వేస్తున్నారు. డెండి ఎత్తిపోతల పథకం నుంచి తెలంగాణ, దక్షిణ తెలంగాణకు నీళ్ళు ఇచ్చిన నల్లగొండ, మునుగోడు ఫ్లోరైడ్ బాధ నుంచి తప్పించేదానికి ఇక్కడి నుంచి చేస్తే దీంట్లో కోర్టుల కేసులు వేసి ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అడుగడుగున ఇబ్బంది పెడితే 11 ప్యాకేజీలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారు కదా మీరు. చేస్తున్నాం. ఒక్కొక్క నియోజకవర్గం 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఎన్ని ఎందుకు మళ్ళీ కోర్టుకు పోతున్నారు వీళ్ళు? అన్నీ వీళ్ళు అడ్డం తగ్గుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు? కోదండరాము వీళ్ళంతా
ఇది రైతుల భూములు పోతున్నాయి. మరి ఒక ప్రాజెక్ట్ కడితే భూములు పోకుండా ప్రాజెక్ట్ ఒక అభివృద్ధి జరగాలంటే కొంత ఇదో ఒకటి కావాలి కదా, తప్పదు కదా. వీళ్ళు వద్దు కావాలండి, ఇది చేస్తే కేసీఆర్ పేరు వస్తుంది, తెలంగాణ రాష్ట్ర సమితి బలపడుతుంది, కాబట్టి ఇవి కాకుండా చేయాలని ఆపిన సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం పర్మిషన్లు ఇచ్చేసింది, కంప్లీట్ అయిపోతున్నాయి. ఇప్పటికీ చంద్రబాబు అడ్డం పడుతున్నాడు. మళ్ళా చంద్రబాబు ఇవాళ కాంగ్రెస్ తోటి కలిసి మమ్మల్ని ఓడగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది అవుతుందంటారా? అది అవుతుందంటారా? ఫ్రంట్ అయింది కదా, అయినంత మాత్రం కేసీఆర్ అది సాధ్యం కాదు, ఇంపాసిబుల్. కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, గవర్నమెంట్కి మాకు మెజార్టీ వస్తే మేము 100 సీట్లు వస్తాయంటున్నాం. మరి సర్వేలు అయితే ఆస్టక్ సర్వే చేసింది, ఎన్డీటీవీ సర్వే చేసింది, నిన్న కాక మొన్న సర్వే చేసింది ఒకటి నెన్సన్ సర్వే, వాడు కూడా 70 సీట్లకు తక్కువ రావు, 30 వస్తాయి కాంగ్రెస్కి అని చెప్పాడు. కాబట్టి గవర్నమెంట్ మాదే వస్తుంది తప్పకుండా. మెజార్టీ ఏమన్నా తగ్గితే తగ్గొచ్చు, కానీ పోయినసారి కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. పోయినసారి 63 వచ్చినాయి, మాకు 63 వస్తే గవర్నమెంట్ ఫారం చేశారు. తర్వాత కొంతమంది వచ్చి కలిసిన పార్టీలా, కానీ ఇవాళ 80 సీట్లు తక్కువ రావు, 80-90 సీట్ల మధ్యన వస్తాయి. గవర్నమెంట్ వస్తుంది, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి, నాయన నరసింహారెడ్డి గారు మళ్ళీ హోమ్ మినిస్టర్ అవుతారు, బ్రహ్మాండంగా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.